ప్రైజ్ గాడ్. ఈరోజు ఆహాబు రాజు గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ఆహాబు రాజు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి 7వ రాజు. అతను సుమారు 874 నుండి 853 మధ్య కాలంలో పరిపాలించాడు. ఇతను 22 సంవత్సరాలు పరిపాలించాడు మరియు బైబిల్లో అత్యంత దుర్మార్గుడైన మరియు విగ్రహారాధకుడైన పాలకులలో ఒకరిగా గుర్తిండిపోయాడు. దుర్మార్గుడే కాక అత్యంత దుర్మార్గుడే కాక విగ్రహారాధకుడైన పాలకులలో బాగా ప్రసిద్ధి చెందిన ఒకడిగా గుర్తుండిపోయాడు. అతను ఒమ్రీ రాజు యొక్క కుమారుడు. ఈయన భార్య పోయేనిషియన్ యువరాణి ఎజబెల్ మాట. ఈమె క్రూరమైనది, చాలా క్రూరమైనది. ప్రవక్త ఏలియాకు ప్రధాన ప్రత్యర్థి. ఈయన పరిపాలన, విగ్రహారాధన ఎలా ఉందో చూద్దాం. పరిపాలన గురించి చూద్దాం. ఈయన బయలు ఆరాధకుడు. తన భార్య ఎజబెల్ ప్రభావంతో ఆహాబు సమరయలో బయలు అనే అబద్ధ దేవునికి ఒక ఆలయాన్ని, బలిపీఠాన్ని నిర్మించి ఇశ్రాయేలు అన్యమత ఆరాధనలోకి లోతుగా నడిపించాడు. మొదటి రాజులు 16:30లోని బైబిల్ వచనం ప్రకారం అతడు తనకు ముందు వచ్చిన రాజులందరికంటే యెహోవా దృష్టిలో ఎక్కువ దుర్మార్గాలు చేశాడు. ఏలియాతో ఈయన సంఘర్షణ. మహాకరువు సమయంలో ఇశ్రాయేలీయులు దేవుని నుండి వైదొలిగినందుకు శిక్షగా 3.5 సంవత్సరాలు తీవ్రమైన కరువు వస్తుందని ప్రవక్త అయిన ఏలియా ప్రకటించాడు. కర్మెలు పర్వతంపై పోటీ. ఏలియా కర్మెలు పర్వతంపై బయలు ప్రవక్తలను సవాలు చేశాడు. అక్కడనే దేవుడు ఆకాశం నుండి అగ్ని ద్వారా తన శక్తిని చూపించాడు. ఆ తర్వాత అబద్ధ ప్రవక్తలు సంహరించబడ్డారు. ఆహాబు రామోతు గిడియోన్ యుద్ధంలో మారువేషంలో వెళ్ళాడు. కానీ ఒక సైనికుడు యాదృచ్ఛికంగా బాణం వేసి అతని కవచం మధ్యన కొట్టాడు. అది ప్రాణాంతక గాయమైంది. ఆహాబు తనను తీసుకెళ్ళమని తన రథసారథికి చెప్పాడు. కానీ యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రోజంతా ఆయన తన రథంలో శత్రువుకు ఎదురుగా కూర్చుని ఉన్నాడు మరియు అతని గాయం నుండి కారిన రక్తం నేల మీద గడ్డకట్టింది. దాని ఫలితంగా ఆహాబు సూర్యాస్త సమయంలో మరణించాడు. అతని శరీరాన్ని సమరయ్యకి తీసుకెళ్ళి అతని శరీరాన్ని పాతిపెట్టారు. మరియు సమరయలోని కొలను దగ్గర కుక్కలు అతని రక్తాన్ని నాకాయి. తద్వారా దేవుడైన యెహోవా ప్రవచనం నెరవేరింది. మొదటి రాజులు 22:34-37 వచనాల్లో వివరించబడింది.